అయినా ఒక అనాథని పెళ్లి చేసుకోవాలంటే అమరేంద్ర గారిలాగా గొప్ప మనసుండాలి. అలాంటి మనసు ఈ రోజుల్లో బయట ఎవరికుంది? అందుకని ఇలా ఒంటరిగానే ఉండిపోతే ఎలాగమ్మా? ఒక కుటుంబం కావాలంటే ఒక అడుగు ముందుకు వెయ్యాలి కదా. వేస్తున్నా ఆంటీ. ఇప్పుడిప్పుడే ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నా. నా అడుగులు నా మనసు వెళ్ళిన చోటుకే తీసుకెళ్తాయని నేను ఆశపడుతున్నా. చిత్ర, ఇంటికి వెళ్ళడానికి లేట్ అవుతుందేమో. మాటలు పక్కన పెట్టి డిన్నర్ చేయి. ఇదిగోండి వాటర్. ఇది తీసుకోండి. పల్లె తీసుకోండి, నాదే. ఈ ట్రాక్ ఇలానే వేసుకుంటూ పోతే చూస్తుండగానే నేను ఇంటి కోడలనైపోవచ్చు. ముందు చిత్రని కంట్రోల్లో పెట్టాలి, లేదంటే ఇది ఎక్కడికో వెళ్ళేలా ఉంది. చెప్తా దీని సంగతి. అమరేంద్ర గారు, మీరా? రండి రండి రండి. మీరు కోల్కతా ఎప్పుడు వచ్చారు? ఒక చిన్న పనుంటే నిన్నొచ్చావు రణ్వీర్. నిన్న కోల్కతా వచ్చి ఇప్పుడు ఇంటికి వస్తున్నారా? ఒక్క మాట ముందే చెప్పుంటే ఎయిర్పోర్ట్కి వచ్చి రిసీవ్ చేసుకున్నాడు కదా. అసలు నైట్ ఎక్కడ ఉన్నారు? హోటల్లో ఉన్నావు. ఏంటి అమరేంద్ర గారు, మీరు కోల్కతా వచ్చి మా ఇంటికి రాకుండా హోటల్లో దిగటం ఏం బాలేదండి. మీరు స్టార్ట్ అయ్యే ముందు నాకు చెప్పినా నేనే దగ్గరుండి మీ పని చేయించేవాడిని కదా. ఇప్పుడు నీ హెల్ప్ కోసమే వచ్చావు. పోలేండి, ఇప్పటికైనా నేను గుర్తొచ్చాను. ముందు కూర్చోండి. ఒక్క 10 minutes టైం ఇవ్వండి, టిఫిన్ రెడీ చేసి పంపిస్తాను. తిన్నాక మాట్లాడుకుందాం. లాలా. రణ్వీర్, మేము ఆల్రెడీ టిఫిన్ చేసే వచ్చాం. ఇప్పుడేమవుతావు? సరే, లంచ్ మాత్రం మా ఇంట్లోనే చేసి వెళ్ళాలి. చెప్పండి, ఏదో హెల్ప్ కావాలన్నారు? బెనర్జీ ఫ్యామిలీ ట్రస్ట్ ప్రతి ఇయర్ సామూహిక వివాహాలు జరిపిస్తూ ఉంటారు కదా. అవును. 7 years బ్యాక్ మనోహరి సామూహిక వివాహాల్లో ఉందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మనోహరినా? అవును. తను 2 years మా ఎవరికీ కనిపించలేదు. అప్పుడు కోల్కతాలోనే ఉంది. ఆ 2 years ఏం చేసింది, ఎక్కడ ఉందో కనుక్కోవడానికే వచ్చాను. 7 సంవత్సరాల క్రితం అంటే మా రణవీర్ సార్ పెళ్లి జరిగిన సంవత్సరం. అందరితో పాటే జరిగింది. రణవీర్ గారు పెళ్ళా? మీ పెళ్ళి కూడా ఆ ఇయర్ అందరితో కలిసి చేసుకున్నారా? దాదా, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. అలాగే భాయ్. నువ్వు ఆ రోజు అక్కడే ఉన్నావా? అప్పుడు మనోహరిని ఏమైనా చూసావా రణ్వీర్? తనతో మాట్లాడావా?
తను ఆ 2 ఇయర్స్ ఎక్కడుందో నీకు తెలుసా? ఆ రోజు నా పెళ్లి హడావిడిలో నేను ఎవరిని పెద్దగా పట్టించుకోలేదు. పైగా అంతమందిలో చూసినా కూడా గుర్తుండదు. కరెక్ట్. ఒకసారి మాతో పాటు మీ ట్రస్ట్ ఆఫీస్కి వస్తావా రణ్వీర్? మాకు ఎక్కువ టైం లేదు. నువ్వుంటే మీ వాళ్ళు మాకు కావాల్సిన పని త్వరగా చేసి పెడతారు. అమర్కి ట్రస్ట్ ఆఫీస్కి వెళ్తే అమర్కి నా గురించి మనోహరి గురించి నిజం తెలిసిపోతుంది. నీకు వేరే వర్క్ ఉంటే పర్లేదు, ఆ? విల్ మేనేజ్. అయ్యో అలాంటిది ఏం లేదు అమరేంద్ర గారు. మీరు కాఫీ తాగుతూ ఉండండి, నేను వెళ్ళి ఫ్రెష్ చేస్తాను. ఓకే. ప్లీజ్ రణ్వీర్, మళ్ళీ హైదరాబాద్ వచ్చాను, ఆస్తి కావాలి, పాప కావాలని మాత్రం అడక్కు. నాకున్న ప్రాబ్లమ్స్ చాలు. నేను కోల్కతాలో నా ఇంట్లో ఉన్న మనోహరే. నా ఇంట్లో హాల్లో ఎవరున్నారో తెలుసా? ఎవరున్నారు? అమరేంద్ర. అమరా? అమర్ కోల్కతా ఎందుకు వచ్చాడు? మీ ఇంటికి ఎందుకు వచ్చాడు? నీ గతాన్ని వెతుకుంటూ కోల్కతా వచ్చేశాడు. దానికి సాయం చేయమని నన్ను అడుగుతున్నాడు. నీ చుట్టూ ఏం జరుగుతుందో కూడా నీకు తెలియదా మనోహరి? అమర్ని కోల్కతా వరకు ఎందుకు రానిచ్చావు? అమర్ కోల్కతా వెళ్తున్నాడని తెలిస్తే నేను రానిస్తానా? నాతో ఢిల్లీ వెళ్తున్నానని చెప్పాడు. అసలు నా గతంలో నువ్వున్నావని అమర్కి ఎలా తెలిసింది? మీ ఆర్ఫనైజ్ వాళ్ళు ఎవరో నిన్ను మన పెళ్లిలో చూశారంట. అందుకు అమర్ ఆ రోజు జరిగిన సామూహిక వివాహాల గురించి ఆరా తీస్తున్నాడు. అప్పుడు అమర్కి మన పెళ్లి గురించి తెలిసిపోతుంది కదా. నో 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 నో, అమర్కి నిజం తెలియడానికి వీల్లేదు. ఏదో ఒకటి చేసి అమ్మని అక్కడి నుంచి పంపించే రణ్వీర్. నేను పంపలేను, పంపను కూడా. ఇది నీ సమస్య మనోహరే, నాకు ఎలాంటి సంబంధం లేదు. మేము ట్రస్ట్ దగ్గరికి వెళ్ళటానికి 30 నిమిషాలు టైం పడుతుంది. అమర్ని ఎలా అడ్డుకుంటావో నీ ఇష్టం. హైదరాబాద్ లో ఉన్న నేనేం చేయగలను? ప్లీజ్ రణ్వీర్, ఏదో ఒకటి చెయ్యి. ప్రభువుల వారికి ప్రణామములు. ప్రణామములు ప్రణామములు. ప్రభు తమరా ఇచ్చట తమరు ఏమి చేయుచున్నారు? అది నేను అడగవలేను. ఇచ్చట నీవేమి చేయుచున్నావు? ఇచ్చటన మేము ఇచ్చటన మేము ఇచ్చటన మేము ఇచ్చటన మేము ఇచ్చట మేము ఏమి చేయుచున్నామనినా ఏమి చేయుచున్నామనినా ప్రభు ఆత్మలను మా లోకమునకు తీసుకువచ్చినకు వచ్చి తిని ప్రభు. అటులైన
ఈ గృహమునందు ఏమి చేయుచున్నావు? ఇచ్చట ప్రభు, నేను ఈ గృహమునందు ఎక్కువ దినములు నివసించుతును కదా, అందులకే భూలోకమునకు ఏ కార్యము కొరకు వచ్చినను ఇచ్చటనే సేద తీరేదను. అంతేనా? లేక మాకు తెలియకుండా చిత్రగుప్తుల వారితో కలిసి ఏమైనా చెయ్యుచున్నావా? అమంగళం ప్రతిహతమవుగాక. ప్రభు, తమరా ఈ మాట అనుచున్నది. మేము మీకు తెలియకుండా ఏమైనాను చేసి ఉంటిమా? మేము మీ దాసులం ప్రభు. గుప్తా గారు, హాయ్ రాజ్ గారు. మా వినోద్ కి భాగ్యం మీద కోపం ఎప్పుడు పోతుందో ఒకసారి మీ పుస్తకాల్లో చూసి చెప్పరా? అట్టు చూడుము. హాయ్ రాజ్ గారు, మీరెప్పుడు వచ్చారు? ఎలా ఉన్నారు? బక్కగా అయిపోయారేంటి? డైట్ చేస్తున్నారా? ఏముండా ఏమైంది? ఎందుకు మీరు ఒకరినొకరు చూసుకుంటున్నారు? గుప్తా గారు, ఏమైందో చెప్పండి. నేను చెప్పేదను బాలిక. చిత్రగుప్తుల వారు, విచిత్రగుప్తుల వారు మానవులకు యమలోకవాసులు కనిపించరు కదా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాను? మరి ఈ బాలికకు ఎటులా కనిపించుచున్నాము? ఈ బాలిక వేషం అది కాదు కాని మాట పిలుపు అదియే కదా. అసలు ఏమి జరిగినది? ఏమి జరుగుచున్నది? అబ్బో, రాంగ్ టైంలో వచ్చినట్టున్నాను. మెల్లిగా ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలి. బాలిక, బాలిక ఆగుము. బాలిక 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 అడుగుచున్నది మిమ్ములనే. ఎవరో ఒకరు ఏమి జరిగినదో చెప్పుము. అది చెప్పుము. ప్రభు, ఈ బాలిక నామధేయము అనామిక. ఈ బాలిక శరీరమున అరుంధతి యొక్క ఆత్మను ప్రవేశపెట్టినది చిత్రగుప్తుల వారు. ప్రభు, ఆ కార్యమునకు పన్నాగం పనినది ఈ విచిత్రగుప్తులే ప్రభు. చిత్రగుప్తుల వారు, ఈ విచిత్రగుప్తులే ప్రభు. యముండా విచిత్రగుప్తుండ. హలో. అంటే మీ ఆయన గిట్లా వచ్చేదాకా ఎఫ్ఎంకి రాను అంటావు, గంతేనా? అంతే. గా మేనేజర్ గాడితో నాకు సాగు తప్పదు. సర్లే, గా ముచ్చట ఎట్లయినా మేనేజ్ చేస్తా గానీ నువ్వు ఆడ లేకుంటే మస్తు బోర్ కొడుతుందే. ఆయన రాగానే నేను ఆఫీస్కి వచ్చేస్తాను. అంటే ఆయన అంత ప్రేమగా జాగ్రత్త చెప్పారు కదా, అందుకే మంచి భారీగా ఆయన చెప్పింది చేస్తున్నా. నువ్వెట్లయినా మంచి భార్యవేలే గాని కొంచెం కొంట భార్యగా మారాలే. ఏం మాట్లాడుతున్నావే? మాట్లాడకూడదేం కాదే. మీ ఆయన వెళ్ళినప్పటి సంది నువ్వు ఆయనకు ఒక్క ఫోన్ అయినా చేసినావా? లేదు. గిసువంటి పనులు మాత్రం చేయవు. మళ్ళా మా ఆయనకు నేను ఎంత ప్రేమ చూపించినా నన్ను అర్థం చేసుకోవట్లే అని నా తానకే వచ్చి చెప్తావు. ఇగో ఫోన్ చేసి మాట్లాడు. ఏం మాట్లాడాలి? గడ టమాటాల రేట్ ఎంతున్నాయో కనుక్కొని చెప్పు. కోల్కతాలో టమాటా రేట్ ఎంత ఉంటే నాకి కదో. ఇంకేం మాట్లాడతావు? ఎట్లున్నారు? తిన్నారా లేదా? మీరు లేకుంటే ఇల్లంతా పోసిపోతుంది. నేను గిట్లా మస్తు మిస్ అవుతున్నానని ఇట్లా ఏదో ఒకటి ప్రేమగా మాట్లాడే. నువ్వు మాట్లాడే మాటలకి
గాడున నీ మొగుడి మనసులో నిన్ను చూడ్డానికి పరిగెత్తుకొని రావాలని అనిపించాలి. సమజైందా? కంటెంట్ అర్థం కాకపోయినా కాంటెక్స్ట్ అర్థమైంది. సర్లే, ఏదోటి అర్థమైందిగా. ఇగో మాట్లాడు. ఏ రింగ్ అవుతుందే. యుద్ధ మాట్లాడు. రండి వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ 1 minute. హలో. హలో, ఏమండి? నువ్వు ఫోన్ చేసి మాట్లాడవేంటి చెప్పు. సేఫ్గా రీచ్ అయ్యారా? నిన్న బయలుదేరితే ఇవాళ ఫోన్ చేసి రీచ్ అయ్యావా అని అడుగుతున్నావా? బాగి, ఏమైనా నీ బ్రెయిన్లానే నువ్వు కూడా చాలా ఫాస్ట్. సర్లేండి, నేను ఇప్పుడైనా ఫోన్ చేశా, మీరు అది కూడా చేయలేదు కదా. ఏమైనా అర్జెంటుగా మాట్లాడాలా లేదా పని అయ్యాక కాల్ చేయొచ్చా? అది ఇప్పుడే మాట్లాడాలి. చెప్పు. బ్రేక్ఫాస్ట్ అయిందా? టైం ఎంత అయింది? 9:30 అవుతుంది. నేను బ్రేక్ఫాస్ట్ ఏ టైంకి చేస్తాను? 8:30కి. మరి తెలిసి కూడా అడుగుతున్నావా? చెప్పాను కదే, ఆయనకి రొమాన్స్ అంటే ఏంటో తెలీదు, పుట్టి మట్టి బుర్రా అని. హలో, నాకు వినిపిస్తుంది. హలో, నేను అన్నది మిమ్మల్ని కాదండి. సారీ అండి, సారీ. జాగ్రత్త అండి, స్టార్ట్ అయ్యే ముందు కాల్ చేయండి. ఐ లవ్ యూ. మాట్లాడినని సీదా ఐ లవ్ యూ చెప్పినావు కదా. నేనా? నేనెప్పుడు చెప్పాను? ఒక్కసారి రివైండ్ చేసుకో. ఐ లవ్ యూ. అసలు అలా ఎలా చెప్పాను నాకు కూడా తెలియడం లేదే. మొత్తానికి చెప్పినావు కదా, గజ్జాలు. నేను ఇట్లా చూస్తుంటే నాకు మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. ఈ టైంకి ఈ రూట్లోనే రావాలే, ఇంకా రావడం లేదంటే ఇంట్లో బయలుదేరాడో లేదో చెప్పేవాళ్ళుంటే బాగుండు. ఆహా, రోడ్ల మీద తిరిగినన్న ప్యాలెస్కి తీసుకెళ్లి యువరాజు వస్తున్నాడు. సారీ అండి, చూసుకోలేదు. పర్లేదండి, నాకేం. చిత్ర, నువ్వా? వినోద్, మీరేంటి ఇక్కడ? ఫ్రెండ్ కలవడానికి వెళ్తున్నాను. అవును, ఎంతెండ్లో నడుచుకుంటే ఎక్కడికి వెళ్తున్నావు? కస్తూరిబా అనాథాశ్రమంలో పిల్లలకి ఫుడ్కి కూడా కష్టమవుతుందని తెలిసింది. అందుకే నా దగ్గరున్న సేవింగ్స్ అన్ని తీసుకుని వాళ్ళకి డొనేట్ చేయడానికి వెళ్తున్నాను. దట్స్ గ్రేట్ చిత్ర. నిజంగా పేరెంట్స్ లేకపోయినా, ప్రేమించేవాళ్ళు లేకపోయినా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి నీలో ఉన్న పిల్లలకి హెల్ప్ చేస్తున్నావు. ఐఎమ్ ఇంప్రెస్డ్. అయ్యో, నేనేదో చాలా గొప్ప పని చేస్తున్నానని మాత్రం అనకండి. ఎదుటివారి ఆకలి తీర్చాలంటే గొప్ప మనసు మాత్రమే ఉండాల్సిన అవసరం లేదు వినోద్. ఆకలి విలువ తెలిస్తే చాలు. నేను ఆరు ఎన్ని రాత్రులు ఆకలితో పడుకునుంటామో మాకు మాత్రమే తెలుసు. అందుకే అలాంటి పరిస్థితి ఎవరికుందని తెలిసినా మేం చూస్తూ ఊరికే ఉండలేం. నాకు చేతనైనంత సాయం నేను చేస్తాను. మిమ్మల్ని చూస్తుంటే అచ్చం మా వదిన చూసినట్టుగానే ఉంది. మీ మాట అచ్చం మా వదిన మాటలాగానే ఉంది. నీకు ఆరు మీదున్న ప్రేమనే కదా నేను పెట్టుబడిగా పెట్టి ఆరులా ఉంటున్నా. నీ మనసులో స్థానం సంపాదించుకోబోతున్నా. సరే వినోద్, నేను ఇక స్టార్ట్ అయిపోతాను. నేను ఆశ్రమం దగ్గర డ్రాప్ చేస్తా. అయ్యో, మీకెందుకు శ్రమ చెప్పండి, నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను.
పుణ్యం అంతా మీరే సంపాదించుకుంటే ఎలా? మాకు కూడా కొంచెం సంపాదించుకునే అవకాశం ఇవ్వండి. కావాల్సిన వాళ్ళం. నాకు పుణ్యం వస్తుందంటే మీకు కూడా వచ్చినట్టేలేండి. నేను హెల్ప్ చేస్తాను. ఉండండి.